హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ. ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఫిష్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫిష్ పీసెస్ మొత్తానికి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్ వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని గ్రేవీ మొత్తానికి మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. 2 కేజీల ఫిష్కి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండు పులుసును ఆనియన్ మసాలా గ్రేవీలో వేసేసుకోవాలి. కర్రీ బాగా ఉడుకుపట్టి తెరులుతుండగా మనం ముందుగా ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. ఫిష్ కర్రీ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సండే స్పెషల్ ఫిష్ కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.